ఏపీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకుందన్నారు నేతలు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,440 కోట్లు ప్యాకేజ్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన హామీని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని ప్రకటించారు కేంద్ర మంత్రులు. ఆత్మనిర్భర్ భారత్ లో విశాఖ ఉక్కు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ ను సవాల్గా తీసుకుని లాభాల్లోకి తీసుకొస్తామన్నారు నేతలు. ఏపీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ కోసం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ ప్యాకేజీకి ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఆమోదించినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ లో విశాఖ ఉక్కు కీలక పాత్ర పోషిస్తుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. Honorable Prime Minister has approved a package of 11,440 crore rupees for revival of RINL, Rashtriya Ispat Nigam Limited. As we all know, RINL has a very special position in the entire steel industry. Many of the historical legacy problems that RINL used to face will be resolved. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిందన్నారు కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస శర్మ. ప్లాంట్ కార్మికులు, కుటుంబాల భద్రతే ధ్యేయంగా కేంద్రం చర్యలు ప్రారంభించిందన్నారు. ప్లాంట్ను మరింత సమర్థవంతంగా నడిపించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఏపీ ప్రజలు ఉద్యమాలు చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారని గుర్తు చేశారు కేంద్ర మంత్రులు. We have appointed new persons there to look after. After 2 furnace started, we reached now this month, I think 14,000 metric ton we are going to reach. By 2025, all the 3 furnace will going to work. By that time, even the finance ministry also given direction. At least you must reach 92%. ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే విశాఖ ఉక్కు పూర్తి సామర్థ్యం ఏదైతే ఉందో 7.3 మిలియన్ల సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామనే మాటను ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీకి కృషి చేసిన కేంద్ర మంత్రి కుమారస్వామికి థ్యాంక్స్ చెప్పారు రామ్మోహన్ నాయుడు. ఇందులో ముఖ్యంగా ఈ 11,440 కోట్ల రూపాయలు, సుమారు 10,300 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఈక్విటీ కింద, అలాగే 1,140 కోట్ల రూపాయలు 7% అందులో నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసే విధంగా ఈ యొక్క సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే, మరొక పక్కన ఇది ఇంతవరకు కూడా తీసుకొని రావడానికి గత 7 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఇదే ఒక ప్రధానమైన ఎజెండాగా దీన్ని ప్రస్తావిస్తూ దీనికి సంబంధించి న్యాయం చేయాలని ఎన్నో సందర్భాల్లో కోరడం కూడా జరిగింది. విశాఖ ఉక్కుకు ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు ప్రధాని మోదీ. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఈక్విటీ మద్దతు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఈ సాయం అందిస్తున్నామని ప్రకటించారు ప్రధాని. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్యాకేజీని ప్రకటించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్ని మంచి రోజులేనన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కన్నారు చంద్రబాబు. 7 నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు. ఇది అసాధ్యమనుకున్నది సాధ్యం అయ్యే పరిస్థితికి వచ్చింది. విశాఖపట్నం ప్రజల అభీష్టం, కార్మికుల యొక్క శ్రమ, దీన్ని మళ్ళీ కాపాడుకోగలిగాం, మళ్ళీ ట్రాక్లో పెట్టగలిగాం. 11,440 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం.
ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 5 కోట్ల ఆంధ్రుల తరపున ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ జనసేనాని చేసిన పోరాటాన్ని ఒకసారి గుర్తు చేసుకుందామంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు పవన్. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు సీఎం చంద్రబాబు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక అన్నదాత సుఖీభవ, పోలవరం డయాఫామ్ వాల్, రాజధాని అమరావతి పనులు, పేదలకు ఇండ్లిచ్చే కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి పనులపై మంత్రులతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు సీఎం చంద్రబాబు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. నిధులు రావాలన్నా, పరిశ్రమల స్థాపన జరగాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా హోదా ఒక్కటే శరణ్యమన్నారు. సీఎం చంద్రబాబు వైఖరి ఏరు దాటేదాకా ఓడమల్లన్నా, దాటాక బోడమల్లన్నా అన్న చందంగా ఉందంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు షర్మిల.